ఫైనల్గా ఇవాళ మీకు ఒక విక్టిమ్ మీకు సపోర్ట్గా వచ్చారు. వాళ్ళు విక్టిమ్ అయినా కూడా ఆవిడ ఒక బాధితురాలు అయినా కూడా మీరు చేస్తున్న ఫైట్లో మీకు అండగా ఇవాళ నిలబడింది. ఇలా చాలామంది రావచ్చు రేపు. సో ఇది ఇప్పట్లో తెగేదాకా లేదు. ఒక్కటి సార్, నాకు అంటే నేను యాక్చువల్గా మగపక్షపాతిని అలా అనుకుంటున్నారు ఇప్పటిదాకా. కానీ నేను ఎవరైతే సప్రెస్ చేయబడ్డారో ఈ చట్టాలు న్యాయాలు వాడుకొని మగాళ్ళు కనీసం న్యాయం కోసం వెళ్ళి, ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు సార్ ఉదయ్, అమ్మాయి ఫోన్ గుంజుకొని వెళ్ళిపోతే ఆ ఫోన్తో నరకం అనుభవిస్తున్నాడు ఇప్పటిదాకా 1.5 years నుంచి బ్లాక్మెయిల్ చేస్తే. ఆ ఫోన్ కోసం అబ్బాయి వెళ్ళి కంప్లైంట్ చేశాడు సార్. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అమ్మాయి మీద కంప్లైంట్ తీసుకోరంట. ఒకవేళ తీసుకొని అమ్మాయి ఫోన్ ఇప్పించుంటే ఇవాళ ఇంత నరకం వీళ్ళకు ఉండేది కాదు కదా. అబ్బాయి దుస్థితి చూడండి సార్, ఎంత నీచంగా ఉంది పోలీస్ స్టేషన్లో అబ్బాయి పరిస్థితి. సో నేను అదే చెప్తున్నా, నేను ఇలా వీళ్ళ అన్యాయం అయిపోతున్న వాళ్ళకి, అంటే చట్టం వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు, వాళ్ళ పక్కన నిలబడ్డాను తప్ప. ఈ అమ్మాయి ఉంది సార్, ఈ అమ్మాయి పక్కన నేను నిలబడ్డా, నాకు తెలుసు అమ్మాయి ఎంత బాధపడుతుందో. ఇలా ఈఎంఐకి అయితే మనం ఇవ్వాల్సిన పని లేదు. పాప ఈఎంఐకి మనం అండంగా నిలబడాలి సార్, మనం అందరూ నిలబడాలి. లేకపోతే ఇలాంటి వాళ్ళు బయటికి రారు సార్. ఆవిడ తీసుకున్న నిర్ణయం మామూలు నిర్ణయం కాదు. రియల్గా అది వేరే వాళ్ళు గుర్తించారో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా సొసైటీ గుర్తించాలి వాళ్ళ ప్రీతికి సపోర్ట్ చేయాలి. ప్రీతిని కింద ఇన్స్టాగ్రామ్లో బూతులు ఇష్టం వచ్చిన తప్పుడు కామెంట్లు పెట్టడం ఇది కాదు, అప్రిషియేట్ చేయాలి. రైట్, ఆమె ఒక విక్టిమ్ అయ్యి, ఎస్ నేను విక్టిమ్ని, నేను ఒక డ్రగ్ కన్జ్యూమర్ని, ఈ దరిద్రంలోకి మీరు రావద్దని ఎంతోమందికి మెసేజ్ ఇస్తుంది ఆవిడ. ఎవరిస్తారండి? నాకు ఎందుకు రావద్దని చెప్పి చాలా మంది ఆపారు సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఈ విషయం చెప్పగానే చాలా మంది వెళ్ళకు, బయటికి వెళ్తే అంతా మొత్తం న్యూసెన్స్ అయిపోతుంది, అందరికి బయటకు వచ్చేస్తుంది, తెలిసిపోతుంది అన్నా కానీ నేను బయటకు వస్తాను, మాట్లాడతాను, సపోర్ట్ ఇస్తాను. నా దాకా వచ్చింది, రేపొద్దున ఇంకెవరికైనా జరిగితే వాళ్ళకి ఏమన్నా అయితే అని అది జరగకూడదని చెప్పి శేఖర్ భాష గారు మళ్ళీ అప్రోచ్ అవ్వడం జరిగింది. మా ఇద్దరి మధ్య ఒక 2 రోజులు కాన్వర్సేషన్ జరిగింది దీని గురించి. దాని తర్వాత శేఖర్ భాష గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ శేఖర్ భాష గారు టిల్ ది సెకండ్ వరకు ఆయనకి అవసరం లేదండి. నేను ఇంకొక విషయం షేర్ చేసుకుంటాను. డబ్బుల కోసమో దేనికోసమో చేయట్లేదండి ఆయన. నిన్న ప్రీతి నేను ఆల్మోస్ట్ పొద్దు నుంచి ఏం తినలేదండి. ఈవినింగ్ మేము బయటకు వెళ్ళి ఆయననే ఫుడ్ తీసుకొచ్చి నేను పే చేస్తాను సార్ అంటే, వద్దుదై ఆగు నేను పే చేస్తాను, తినలేదు ఫస్ట్ మీరు తినండి, తినేసి మనం వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని చెప్పి ఆయన తన చేతితో తనే పే చేశారు సార్ డబ్బులు. సార్ ఒకవేళ డబ్బుల కోసం చేసే వాళ్ళు అయితే కనుక ఈ పార్టీకి మా దగ్గర నుంచి పక్కా శేఖర్ భాష గారు 100% ఎక్స్పెక్ట్ చేసేవారు అండ్ తీసుకునేవాళ్ళు కూడా. శేఖర్ భాషకి డబ్బులు ఇచ్చేది ఎవరు? శేఖర్ భాషకి డబ్బులు ఇచ్చేది ఎవరు? అదే కదా సార్, కూర్చోండి సార్ అంటే లేదు, నాకు అలవాటు ఏం కాదు, నేను పరిగెత్తా, నేను తిరుగుతా, నేను కష్టపడతా, మీ దగ్గరికి విషయం ఎలాంటిది జరగకుండా నేను చూసుకుంటా, మిమ్మల్ని నేను కాపాడుతానని చెప్పి ఆ రోజు ధైర్యం ఇచ్చారు, ఈ రోజు ధైర్యం ఇస్తూనే ఉన్నారు. అండ్ ఆయనకి మేము చాలా రుణపడి ఉన్నాము. వి అప్రిషియేట్ యూ సార్, యు ఆర్ గుడ్ పర్సన్. అండ్ మా అడ్వకేట్ కూడా ఆయన కూడా చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు. ఆయన కూడా మాకు అంటే ఇదంతా మాకు కొత్త సార్, ఇదంతా చాలా కొత్త మాకు. ఇలాంటి వాటిలో ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఏం చెప్పాలి, ఏం తెలియదు సార్ మాకు. అలాంటి సిచ్యువేషన్లో మాకు ఒక టార్చ్ బ్యారర్ లాగా ముందుకొచ్చి మమ్మల్ని ఇద్దరిని నడిపిస్తున్నారు సార్, ఒక ఇద్దరు మనుషులు, పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు. ఇలాంటి ఉదయలు, ఇలాంటి ప్రీతిలు భవిష్యత్తులో అంటే కొద్ది రోజుల్లో చాలామంది బయటకు వచ్చే అవకాశం ఉంటుందండి. ఎలా వీళ్ళందరినీ ఎలా కలుపుకెళ్తారు? వాళ్ళు రావాలంటే ఫస్ట్ ప్రాపర్ ఎంక్వైరీ, వెరీ స్పీడీ ఎంక్వైరీ. ఐఎమ్ డిమాండింగ్ ఆన్ దిస్ మన బిగ్ టీవీ వేదికగా నేను రేవంత్ రెడ్డి గారిని అండ్ ఎస్ఓటీ డిపార్ట్మెంట్ వాళ్ళని, నార్సింగి పోలీస్ని, అందరినీ, హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను, దీన్ని ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ. చాలామంది జీవితాలు మీరు కాపాడే మీ చేతుల్లోనే ఉంది. మీరు దీన్ని చాలా సీరియస్గా తీసుకెళ్తే, ఎస్పెషల్లీ మహిళా సంఘాలు కూడా ఆ అమ్మాయి బాధను అర్థం చేసుకుని ఆ అమ్మాయి కోసం ముందుకు వచ్చి పోరాడితే కేసు తొందరగా తేలుతుంది. ఆ శిక్ష పడాల్సిన వాళ్ళకి పడాలి, మిగతా వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళు డ్రగ్స్ బారి నుంచి బయటపడాలి. సో ఇప్పుడు యాక్చువల్లీ మనకు నార్కోటిక్స్ విభాగం ఉంది. ఈ డ్రగ్స్ కంట్రోల్ కోసం ఒక అధికారి ఉన్నారు, సందీప్ శాండిలియా గారు. బహుశా సందీప్ శాండిలియా గారు అనుకుంటా, ఐపీఎస్, ఆయన సీనియర్ ఐపీఎస్, చాలా జెన్యూన్ పర్సన్, చాలా మంచి ఇది ఉంటుందండి. సో మీరు ప్రీతి గారు లాంటి వాళ్ళు, సో ఓపెన్గా వద్దు, మీడియాని తీసుకుని కాదు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అలాంటి ఐపీఎస్ అధికారుల దగ్గరికి వెళ్ళగలిగితే డ్రగ్స్ ఎలా సప్లై అవుతుంది అంటే కొన్ని తెలుసు కాబట్టి, ప్రీతి గారు లాంటి వాళ్ళకి తెలుసు.
సార్ ఒక చిన్న మాట సార్, ఒక చిన్న మాట. నేను తప్పుగా చెప్పట్లేదు సార్, ఎవరినో ఉద్దేశించో ఎవరినో అనో లేకపోతే ఏదో జరగాలని ఏదో చేయాలని అనట్లేదు సార్. చిన్న మాట సార్, చిన్న సజెషన్, చిన్న అది 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 ఎలా రీచ్ అవుతుందో ఏమంటుందో తెలియదు. ఓకే, నేను ఒక నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఒక కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళలేకపోయాను సార్. ఒక కానిస్టేబుల్ అంటే ఫోన్ పోయిన కేసులో. ఓకే, అవునండి, ఫోన్ పోయిన కేసులో. అవును. ఫోన్ పోయి నాకు పోలేదు సార్. నా ఫోన్ పోయి ఉంటే కనుక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫోన్ నా దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని తీసుకెళ్ళిపోవడం జరిగింది సార్. అవునండి. దాని తర్వాత నేను చాలా రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, వాళ్ళ ఇంట్లో బతిలాడుకోవడం జరిగింది. ఫోన్ చేస్తుంది సార్, పొద్దున్నే ఫోన్ చేస్తుంది, ఉదయ్ మధ్యాహ్నం 2ంటికి ఇంటికి వచ్చేసి ఫోన్ ఇచ్చేస్తాను నీకు అంటది. 2ంటికి వెళ్ళాము అనుకోండి సార్, రాత్రి 10 వరకు కూర్చోబెడుతుంది, ఏదేదో ముచ్చట్లు చెప్తుంది సార్, కానీ ఫోన్ మాత్రం ఇవ్వదు సార్. ఓకే, అలా అలా విసికి నేను ఏం చెయ్యలేక, నాకు ఇంకేం చేతగాక, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు న్యాయం జరగట్లేదు అని చెప్పి వదిలేసుకున్నాను సార్ నేను. ఓకే, ఆమెని అన్నింటిలో బ్లాక్ చేసి పెట్టాను సార్. ఆమె నన్ను రీచ్ అవ్వలేకపోవడానికి కూడా కారణం ఏంటంటే నేను అన్నింటిలో బ్లాక్ చేసి పెట్టానామని. ఏదైనా అన్నోన్ నెంబర్స్ వచ్చినా నేను కాల్స్ లిఫ్ట్ చేయను, ఎందుకంటే ఈమె పెట్టిన భయం, టార్చర్ అలాంటి సార్. అదే దాంట్లో ప్రీతికి రీచ్ అవ్వడం జరిగింది. ఆ ఆడియో క్లిప్ అది సార్ మీరు వింటుంది. ఓకే, ఓకే. ప్రీతిని ఆడియో ఏమి తప్పేం లేదండి, అది సర్క్యులేట్ అయినా నష్టమే లేదు, అందులో తప్పేం లేదు. చెప్తుంది ఆవిడ అంతే. అది తెలిసి ఆవిడకి పరిచయం ఉంది కాబట్టి అది రికార్డ్ చేసి వినిపించడం తప్పు నిజానికి. ఇప్పుడు నాకు మీకు పరిచయం ఉంది, 96 మాట్లాడుకుంటాం. కాదు సార్, అది రావడం నిజంగా మంచిదండి, మనందరికీ మంచిది. ఎందుకంటే షీ హర్ సెల్ఫ్ ఎస్టాబ్లిష్ ద రిలేషన్ బిట్వీన్ ప్రీతి అండ్ ఆవిడ ఏమన్నా చెప్పొచ్చు, ఈ ప్రీతి ఎవరో నాకు తెలియదు అని ఉండొచ్చు, కానీ ఆవిడ లీక్ చేయడం వల్ల వీళ్ళిద్దరి సంబంధం ఇంకా బలపడింది. రేపు ప్రీతి సాక్ష్యం బలంగా ఉంటున్నట్టు ఆవిడ ఇంట్లో నేనున్నాను, ఆవిడతో నాకు పరిచయం ఉంది, ఆవిడ నాకు డ్రగ్స్ అలవాటు చేసిందని ప్రీతి చెప్తున్న ప్రతి మాటకి అది బలం చేకూర్చేలా. కరెక్ట్. సో నేనేమంటానండి, ఇలాంటివి ఇవాళ మేము ఇనిషియేటివ్ తీసుకుంటా కూడా కారణం అది. మీకు భవిష్యత్తులో కూడా ఇదే కంటిన్యూ చేస్తాం ఈ సపోర్ట్. ఎందుకు అంటే డ్రగ్స్ వ్యవహారం, ఇందులో డ్రగ్స్ వ్యవహారం, డ్రగ్స్ అమ్ముతున్నది ఎవరు, డ్రగ్స్ అలవాటు చేస్తున్నది ఎవరు, ఏ విధంగా బలైపోతున్నారు అనేది వాళ్ళ ఆధారాలతో సహా బయటకు వచ్చారు. ఒక విక్టిమే బయటకు వచ్చి చెప్పడం అనేది నాకు తెలిసి ఈ డ్రగ్స్ మీద ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాం. ఎవ్వరూ నేను డ్రగ్స్ తీసుకున్నానని ఎవ్వరూ వచ్చి చెప్పరండి. అలాంటిది ఫస్ట్ టైం ఒక అమ్మాయి వచ్చి చెప్తున్నప్పుడు ఇంకెంతోమంది జీవితాలు నాశనం కాకుండా ఉండేయాలి అంటే అది మీరు ఫైట్ చేయాలి, మీకు అండగా మాలాంటి వాళ్ళు ఉండాలి, అందరం కలిసి ఫైట్ చేస్తేనే డ్రగ్స్ రహిత సమాజాన్ని మనం చూడగలం. ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు, మన జనరేషన్ మొత్తం తుడిచిపెట్టుకుపోయినా నెక్స్ట్ జనరేషన్ ఇంకా నాశనం తీసుకెళ్తుందండి అది. ఎందుకంటే ఈ డ్రగ్స్ అలవాటు అయితే, అందుకని దాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఆ డ్రగ్స్ కోణం ఉంది కాబట్టి మేము టైటిల్ కూడా అదే పెట్టాం, ప్రేమ సినిమా. నాశనం చేసుకుంటున్నారు సార్, సంవత్సరాలు అదే మత్తులో ఉండి, అలాగే పనులు, ఇంట్లో మనుషులు, పేరెంట్స్, పిల్లలు, చిన్న వాళ్ళందరినీ వాళ్ళు కోల్పోతున్నారు సార్, మూర్ఖంగా తయారవుతున్నారు ఆ డ్రగ్స్ బాధితులు వాడి. అవునండి, బారిన పడిన తర్వాత ఒకసారి రోజు డ్రగ్స్ దొరకపోతే వాడు ఉన్మాదిలాగా మారిపోతారు. అమ్మాయి అయినా అబ్బాయి సార్లు డ్రగ్ కేసులు ఇరుక్కొని కూడా బెయిల్ మీద బయటకు వచ్చి ఇంకా ఇంత నీచంగా జనాలు బ్లాక్మెయిల్ చేస్తుందంటే ఇంకా మనం ఏం చెప్పాలి సార్? వీటన్నిటిని నేనేమంటానంటే ఇక్కడ డ్రగ్స్ కోణం ఉంది, డ్రగ్ బాధితురాలే ఉంది, ఎలా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎలా అమ్ముతున్నారు, ఎలా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎంటైర్ వ్యవహారం అంతా ఆవిడ దగ్గర ఇన్ఫో ఉంది. ఇదంతా ఆ డ్రగ్స్ విభాగానికి సంబంధించి పర్టికులర్గా సందీప్ శాండిలియా గారి లాంటి ద్వారా వెళ్తే మీరు ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే. సో ప్రభుత్వం కూడా దానికోసం ఎదురు చూస్తోంది. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళ సమాచారం ఏమని చెప్తోంది. అలా వచ్చిన సమాచారంతోనే ఈరోజు పబ్బుల మీద రేవు పార్టీల్లో డ్రగ్స్ను పట్టుకుంటూ ఉన్నారు చాలామందిని. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది డ్రగ్ పెడ్లర్స్ని ఈరోజు అరెస్టులు చేశారు. ఈ రోజు డ్రగ్స్ వినియోగించాలంటే భయం తీసుకొచ్చారు. కానీ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఇలాంటి మళ్ళీ దారుణం చేస్తుంటే చూస్తూ ఊరుకోకూడదు సార్. అదే జరుగుతుంది, అదే కదా ఓపెన్గా. ఇప్పుడు ఇంతమంది చెప్పారు, ఏమో రేపొద్దు ఈ కేసును మళ్ళీ సీరియస్గా తీసుకోవచ్చు, ఎందుకు తీసుకోకూడదు, తీసుకుంటారు. సో అల్టిమేట్గా ఫైనల్గా ఒక్క మాట చెప్పండి శేఖర్ భాష గారు, ఈ పోరాటం ఎంతవరకు వెళ్ళబోతోంది, ఏం జరగబోతోంది సార్? ఇది నా పోరాటమే కాదు, కానీ సడన్గా అవుట్ ఆఫ్ ఆ అమ్మాయి అలా చెప్పేటప్పటికి బలవంతంగా నోట్లు కుక్కిందని నాకు సర్రమని బ్లడ్ బాయిల్ అయిపోయింది. సో ఇంకా అంటే సైడ్ లైన్ అయినా సరే దీనికన్నా ఇది పెద్దది అనిపించింది నాకు. మగవాడికి జరుగుతున్న అన్యాయం కన్నా పాప ఈ డ్రగ్స్ కోవడంలో చిన్న పిల్లలు అన్యాయం అయిపోతుందని వచ్చాను. నేను చేయాల్సింది చేశాను సార్. ఇంకా ఐ థింక్ లీగల్ యాక్షన్ విల్ టేక్ ఇట్స్ కోర్స్. అండ్ మీడియా కూడా సెన్సిబుల్గా ఇలా చేస్తే ఈ డ్రగ్స్ బార్ నుంచి చిన్న పిల్లల మైండ్ బయటకొచ్చు. అండ్ ఫైనల్గా ఒక్క మాట సార్, మీరు ఇప్పటిదాకా మనం సోషల్ కోసం మాట్లాడాం, మన ఇద్దరం కొంచెం షర్ట్లు చించుకొని కొట్టుకుంటే కనీసం అదైనా కొంచెం టీఆర్పీల కోసం అట్టండి ఏమైనా చేద్దాం అట్లీస్ట్. మా మేనేజ్మెంట్ కూడా ఒప్పుకోదు.
ఒకవేళ ఏదో నిజంగా నేను final గా ఒకసారి. నేను కాదు ఒక ఇద్దరు ఆడవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత మీ మీదకి చెప్పులు వేయించి తద్వారా వీసి తెచ్చుకుందాం అంటే మా మేనేజ్మెంట్ కూడా ఒప్పుకోదండి. ఒప్పుకోదు ఖచ్చితంగా. మేము వాటికి విరుద్ధవాడి. అందుకని ఆ టీఆర్పీలు మాకు అక్కర్లేదు, ఆ వీసు కూడా మాకు అక్కర్లేదండి. ఒక కాజ్ కావాలి, ఒక మంచి సొసైటీ కావాలి. ఆ సొసైటీ మంచి సొసైటీ నిర్మాణంలో బిగ్ టీవీ ఒక భాగస్వామి కావాలి. డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఒక పిలుపునిస్తూ ఉన్నారో, తెలంగాణ పోలీసులు పర్టికులర్గా హైదరాబాద్ పోలీసులు సిపిలు, ముగ్గురు సిపిలు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సిపిలు ఏ విధమైన పోరాటం చేస్తున్నారో, డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి ఏ విధంగా నిందితులను అరెస్ట్ చేస్తున్నారో, మీలాంటి వాళ్ళు లేకపోతే ప్రీతి లాంటి వాళ్ళు ఎలా ముందుకు వస్తున్నారో వాళ్ళల్లో మాదొక భాగం అయి ఉండాలి. ఖచ్చితంగా సార్. అవ్వాలి. ఖచ్చితంగా. మిమ్మల్ని తిట్టించడం కొట్టించడం ద్వారా మాకు వచ్చే టీఆర్పీలు అక్కర్లేదండి. ఆ డ్రగ్ నిందితులు పట్టుబడితే అంతకన్నా మాకు సంతోషం ఉండదు. అదే క్రమంలో మేము ఇవాళ ఈ లైన్ తీసుకున్నాము. సో ఇది భవిష్యత్తులో దీన్ని కొనసాగిస్తాము, ఖచ్చితంగా కొనసాగిస్తాం. ఈ డ్రగ్స్ వ్యవహారం అంతు తేల్చేందుకు బిగ్ టీవీ ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. సో మేము చేసేది అంత ప్రభావం ఉంటుందో లేదో మాకు తెలియదు, కానీ శేఖర్ భాష లాంటి వాళ్ళు ఈ పోరాటం చేస్తున్నారు, ప్రీతి లాంటి వాళ్ళు, వాళ్ళకి అండగా మాత్రం ఖచ్చితంగా బిగ్ టీవీ ఉంటుంది. సో ఇది టోటల్గా ప్రేమ, సినిమా, డ్రగ్స్ ఇవాళ మేము పెట్టిన టైటిల్ అదే. సో ప్రేమ, లావణ్య చెప్తున్న ప్రేమ, రాజ్ తరుణ్ చెప్తున్న సినిమా, ఇదంతా అయిపోయింది. అదంతా ఎపిసోడ్. మూడోది కీలకమైంది. వీళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పాలి సార్, వీళ్ళ వల్ల ఇది బయటకు యా వాళ్ళిద్దరు ప్రేమ సినిమా వల్ల ఈ డ్రగ్స్ బయటకు వచ్చింది. ఈ డ్రగ్స్లో అమ్మాయి ముఖం మేము చూపించట్లేదు, ప్రీతి. సో ప్రీతి చెప్పడం ద్వారా ఇందులో ఉన్న ఆ చీకటి కోణాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇంకా ఎంతోమంది బాధితులు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది. శేఖర్ భాష చెప్తున్నట్టు, ప్రీతి చెప్తున్నట్టు ఏ రకమైన న్యాయం జరుగుతుంది అనేది త్వరలోనే మనం చూడబోతున్నాం. ఇది టోటల్గా వ్యవహారం.